దుబాయ్ కునాఫా చాక్లెట్ దుబాయ్లో పుట్టి మన ఇండియా దాకా వచ్చేసిందండి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలాగా పిస్తా మాత్రం మనం వెన్నెలో వేయించుకుంటూ ఉండాలన్నమాట. నెయ్యిలో కానీ వెన్నెలో కానీ. మేమైతే కనుక ఆల్ డ్రై ఫ్రూట్స్ తీసుకొని దాంతో ట్రై చేస్తున్నాము. దాని తర్వాత ఒక చాక్లెట్ పౌడర్ తీసుకున్నామండి చాక్లెట్ తయారు చేయడానికి. చాక్లెట్ అండ్ వెన్న కూడా తీసుకొని దాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా మెల్టింగ్ చేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం బయట దొరికే కునాఫాని కూడా తీసుకొని దాన్ని కూడా బాగా వేయించుకోవాలన్నమాట. బయట మనకు దొరికితే కునాఫా అనేది. సో అది తయారు చేసుకొని దాన్ని కూడా ఇలా వెన్నెలో వేసుకొని బాగా చేస్తూ ఉండాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా మనం పౌడర్ చేసుకోవాలి. ఇలా సన్న సేమియాలా ఉన్న ఈ కునాఫా చాక్లెట్ని మనం వెన్నెలో వేసుకొని చేయించిన తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా కలిపాక దీంట్లో ఈ నెస్లీ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మౌల్డ్ లాగా ఆ మౌల్డ్లో ఒక లేయర్ ఆఫ్ చాక్లెట్ వేసుకోవాలండి. అది ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే అది గడ్డ కట్టింది. దానిపైన ఈ కునాఫా మొత్తం అనేది వేసేసుకోవాలి. ఆ తర్వాత దానిపైన లేయర్ కింద మళ్ళీ చాక్లెట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెడతా ఉండాలన్నమాట. అప్పుడు ఇది ఇలాగా కునాఫా చాక్లెట్ తయారైపోయిద్ది అనమాట. అసలు ఇది ఓపెన్ చేస్తుంటే చూడండి ఎంత సాటిస్ఫైయింగ్గా ఉందో. అబ్బా, దుబాయ్ కునాఫా చాక్లెట్ ఎక్కడెక్కడో పుట్టి దేశాలు దాటి మన నోటి దాకా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు అందరికీ నచ్చుతుంది. సబ్స్క్రైబ్.